తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు. తాను స్థాపించబోయే కొత్త పార్టీకి పేరు పాతదే అయినా అజెండా మాత్రం కొత్తగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ప్రస్తుతం ఖాళీగా ఉందని, ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చని చెబుతూనే తన కొత్త రాజకీయ ప్రయాణానికి పునాదులు వేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రత్యేక టీం పనిచేస్తోందని, త్వరలోనే భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారితో ఒప్పందాలు చేసుకునే పార్టీలపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ తమ పార్టీ అజెండాను నేరుగా ప్రజల ముందు ఉంచుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నిద్రావస్థలో ఉందని, తమ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని కవిత కుండబద్దలు కొట్టారు. సిద్దిపేట లేదా గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తే తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ను అగాధంలోకి నెట్టివేస్తోందని, అమరావతి బిల్లు విషయంలో తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై కవిత గలం విప్పారు. ఫీజుల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలు 30 నుంచి 40% ఫీజులు పెంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ టీచర్ల మరియు ఉద్యోగుల హక్కుల కోసం తాము పోరాడుతామని పిలుపునిచ్చారు. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాత పేరుతో కొత్త అజెండాను సిద్ధం చేస్తున్న కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారో వేచి చూడాలి. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాలిడ్ టీవీ.